నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్ళిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్ళికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్ళికి వచ్చినారు. ఆ పెళ్ళికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్ళిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్ళికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్ళి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణల మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే, నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా మీరు, మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇదిగో 1 కాదు 2 కాదు, సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి, మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని ఛాలెంజ్